టాప్ 5లో ఉన్న అవినాష్ ఫినాలే ఎపిసోడ్లో తొలుత ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటికి వచ్చాడు. ఈసారి బిగ్ బాస్ హౌస్లో కాస్తో కూస్తో ఎంటర్టైన్మెంట్ వచ్చింది అంటే అది ఇద్దరి వల్ల. ఒకరు అవినాష్ కాగా మరొకరు రోహిణి. గతంలో వీళ్ళిద్దరూ బిగ్ బాస్లో పాల్గొన్నారు. కానీ ఈసారి మాత్రం రెచ్చిపోయి మరీ తమదైన హాస్యంతో ఆకట్టుకున్నారు. ఫినాలేకి ముందు రోహిణి ఎలిమినేట్ కాగా ఈ సీజన్ తొలి ఫైనలిస్ట్గా అవినాష్ నిలిచి టాప్ 5లో అడుగుపెట్టాడు. కానీ ఫినాలేకి వచ్చిన గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబీల్తో పోలిస్తే అవినాష్కి ఓటింగ్ శాతం తక్కువే. గతంలో 4వ సీజన్లోనూ అవినాష్ వైల్డ్ కార్డ్గానే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. టాప్ 7 వరకు వచ్చాడు. కానీ ఫైనల్కి రాలేకపోయాడు. ఈసారి మాత్రం కొద్దిలో ఎలిమినేట్ అయ్యేవాడు. కానీ చాకచక్యంగా ఫినాలేలో అడుగు పెట్టేశాడు. అయితే ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా 5వ వారం బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన అవినాష్ చివరి వరకు ఉన్నాడు. దాదాపు 10 వారాల పాటు హౌస్లో తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. ఒక్కో వారానికి 2 లక్షల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. అంటే 10 వారాలకి గాను 20 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం.